శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. ఆయన నోట్తోనే చెప్తారు. అవన్నీ మీరు ఆలకించండి. తర్వాత $20 $1 అనేది ఆయన పెట్టిన ప్లాన్ బ్రహ్మాండంగా ఉండబట్టి అది బాగా మార్కెట్లో రన్ అవుతుంది. అది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు పొద్దున్న మీరు అనుకుంటున్నారు ఆ $20 ప్రోగ్రామ్ 4 మ్యాట్రిక్స్ ఆటోపులోనే అనుకుంటున్నారు. ఫ్యూచర్లో వచ్చే ఎయిర్ డ్రాప్ కాయిన్స్ కూడా ఈ $20 సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని కూడా చెప్పారు ఆయన. సో ఇవన్నీ మనకు ఒకసారి ఇప్పుడు ఇవాళ ఆయన శ్రీనివాసరెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తారు. ఇది కాకుండా మన కింద ఉన్న ప్రతి టీంలోని ప్రతి వ్యక్తిని కూడా మూనెక్స్ లో జాయిన్ చేస్తే మీకు ఉండే బెనిఫిట్స్ అనేది మీకు 1 వీక్ లో మొత్తం క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. జాయిన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటని అనేది మీకు కంపల్సరీగా ఉంటుంది. మనకి ఇవాళ ఏంటని అనేసి అంటే శ్రీనివాసరెడ్డి గారు మనకు వచ్చి ఉన్నారు. ఆయన మీకు ఇంకోటి తెలుసో లేదో, ఇవాళ వాళ్ళు మూనెక్స్ అని అనేసి అంటే క్రోర్స్ ఆఫ్ మార్కెట్ లో పెట్టిన బిజినెస్ అది. వాళ్ళు ఏంటని అనేసి అంటే మనకు చాలా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఓన్ కాయిన్ కాబట్టి, అంటే మన కాయిన్ వాళ్ళ కాయిన్ ఒకటే. ఇప్పుడు మనం అందరం ఒకటే. రెడ్డి గారు మన మనిషి, మన తాలూకా కమ్యూనిటీ మనిషి కింద లెక్క. ఎందుకనంటే కేబీసీ అనేది ఆయన ఓన్ కాయిన్ అంతే. మోనెక్స్ లోనే వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఆయన ఎక్స్చేంజ్ తాలూకా కాయిన్ కింద ఆయన తీసుకెళ్తున్నారు. మీరు దానికి ఉదాహరణ ఏంటంటే మీరు ఒక్కటి ఆలకించండి. మొన్న ఆయన చెప్పారు అనేది పక్కన పెట్టండి. ఇవాళ రిఫరల్ ప్రోగ్రామ్ అని అనేది ఒక్క యుఎస్డిటి సొలనా తప్పించి మిగతా ఏ కాయిన్ ఉంది? మన కేబీసీ కాయిన్ అనేది ఒక్కటే ఉంది. ఇన్ని కాయిన్లు పెట్టుకున్నా మన కేబీసీ కాయిన్ ఒక్కటే పెట్టారు స్టేకింగ్ లో. యుఎస్డిటి సొలనా పెట్టడం గొప్ప కాదు, మన కేబీసీ కాయిన్ పెట్టడం అక్కడ గొప్ప. సో ఇది పరిస్థితి. సో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ వర్మ గారు. ఈ రోజు అయితే మనం మూనెక్స్ కోసం ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ 5 మినిట్స్ మాట్లాడతాను. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ లో ఓకే, మూనెక్స్ అనేది ఇప్పుడు ఈ రోజు నిన్న రిలీజ్ అయింది కాబట్టి, సో మార్కెట్ లో చూసుకుంటే మాక్సిమం కంపెనీస్ అన్ని ₹1,00,000 పెడితే 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు పెడితే 10 లక్షలు ఇస్తాం, 10 లక్షలు పెడితే 30 లక్షలు ఇస్తాం, ఇట్లా ఫుల్లీగా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ నడుస్తున్నాయి. ఓకే, సో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారు, ఓకే, మంచి మంచి లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే, ఇది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది అసలు మర్చిపోండి. ఇది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది కాదు. $20 తో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరు అనేది మీ మీద డిపెండ్ ఉంటుంది. ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. డీసెంట్రలైజ్డ్ అంటే Web3 డెవలప్మెంట్ చేస్తున్నాము, అది డీసెంట్రలైజ్డ్ వస్తుంది. సెంట్రలైజ్డ్ వచ్చేసరికి ప్రెసెంట్ ఉన్న ఏదైతే ఎక్స్చేంజ్ లాంచింగ్ చేస్తామో అది సెంట్రలైజ్డ్ వస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చాలా మంది నాకు వచ్చిన డౌట్స్, చాలా మంది వాళ్ళు రైట్ చేసిన డౌట్స్ ఏంటంటే, సో $20 మీద ఇన్వెస్ట్ చేయాలా? ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. $20 పెట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను యాక్చువల్లీ నాకు కమ్యూనిటీ కావాలి కాబట్టి సబ్స్క్రిప్షన్ అని పెట్టాను. అంటే నా మనిషి నా కమ్యూనిటీలో సమ్ ఎక్స్ అనే కాయిన్ లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు మనకు అడుగుతారు, ఎవరికి మూనెక్స్ నేనే కాబట్టి నన్ను అడుగుతారు, ఎట్లా మీ ఎక్స్చేంజ్ లో నేను కాయిన్ లాంచింగ్ చేస్తున్నాం సార్, మీ దగ్గర మంచి హెల్దీ కమ్యూనిటీ ఉంది కాబట్టి నేను కొన్ని కాయిన్స్ మీకు ఇస్తాను, మీరు ఎయిర్ డ్రాప్ లో మీకున్న పీపుల్ కి ఇచ్చేసి సో మా యొక్క బిజినెస్ ని పెంచండి అని అంటారు. ఓకే, అప్పుడు మేము ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ మేము తీసుకుని, నా దగ్గర నాన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఎయిర్ డ్రాప్ లో కాయిన్స్ ఇస్తుంటాం. ఒకటి, మీరు $20 దేని మీద పెడుతున్నారంటే ఎంఎన్సి కాయిన్ మీద డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా ఎంఎన్సి కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో మీరు $20 పెట్టి ఎంఎన్సి కాయిన్ కొంటున్నారు అనమాట. సో మీకు ఒక 3 months 4 months తర్వాత మీకు ఈ రోజు ఈవినింగ్ అయితే మీకు అప్డేట్ వస్తుంది. సో మన జూమ్ మీటింగ్ అయిపోయిన వెంటనే మీకు ఒక అప్డేట్ వస్తుంది. ఈ అప్డేట్ లో మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క పర్సన్ కి ఆటోమేటిక్ గా ఎంఎన్సి కాయిన్ అనేది మీ వాలెట్ లో చూపిస్తుంది, దాని వాల్యూ చూపిస్తుంది. డైరెక్ట్ గా మనం $1 కి లాంచ్ చేస్తున్నాం ఈ రోజు. ఓకే, సో ఇది మీకు జస్ట్ క్లారిఫికేషన్ కోసం. ఎందుకంటే చాలా మంది, నేను ఇంకా ఓపెన్ గా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, మీలాగా నేను ఒక
మార్కెట్లో ఉన్నాను కాబట్టి ₹1,00,000 పెడితే 5,00,000 ఇస్తాం. లేదంటే మంత్‌కి 10%, 20% కమిషన్ ఇస్తానంటే ఆ వలలో మాత్రం పడొద్దు. నేనది చాలా సిన్సియర్‌గా రిక్వెస్ట్ చేసిందేంటంటే, చాలా మంది పీపుల్ మార్కెట్‌లో అంటే వేరే వేరే స్టేట్స్, వేరే వేరే కంట్రీస్ నుంచి ఏదో వచ్చామా, ఏదో ఒక ప్లాన్‌తో వచ్చామా, ఒక క్రోర్స్ సంపాదించుకొని వెళ్ళిపోయామా. సో, దీనివల్ల ఏమైతుందంటే చాలా మంది ప్రజలు లాస్ అయిపోతున్నారు. ₹1,00,000 వస్తదని అందులో ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. అసలు పోతదనమాట. సో, చాలా మంది సఫర్ అయితున్నారు దీనివల్ల. సో, అదొక జస్ట్ స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మోనెక్స్ వచ్చేసరికి ఈరోజు మీకు నేను వాస్తవం కొన్ని మాట్లాడుకోవాలి. అసలు $20 పెట్టి 25 క్రోర్స్ ఎట్లా సంపాదించుకోవాలి? నిజంగానే సంపాదించుకోవచ్చా? ఎట్లా సంపాదించుకోవాలి? తర్వాత మనకి ఈ $20ని ఎట్లా స్ప్లిట్ చేస్తున్నారు? మీకు ఆటో పుల్ ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఇయన్నీ మనకి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఒక పర్సన్ ట్రస్ట్ మీద బిజినెస్ చేయడం వేరు. రియాలిటీలోకొచ్చి బిజినెస్ చేయడం వేరు. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నా. సో, మీరు మీ డౌన్‌లైన్ అనుకోండి. ఓకేనా? నన్ను మీరు ఎవరైనా ఒక పర్సన్ వర్మ గారు రిఫర్ చేశారు నన్ను. నాకు రోజు వర్మ గారొచ్చి నువ్వు ఒక 5 మెంబర్స్‌ని రిఫర్ చెయ్యి, ఒక 5 మెంబర్స్‌ని రిఫర్ చెయ్యి, 2 మెంబర్స్‌ని రిఫర్ చెయ్యి. ఆయన నాకు చెప్తే నేను చేయడం కాదు. నాకు సెల్ఫ్ పుష్ కావాలనేసంటే అసలు కంపెనీలో మూనెక్స్‌లో నాకేమిస్తుంది? నేను మూనెక్స్‌లో బిజినెస్ చేస్తే నాకేమిస్తుంది? నేను మూనెక్స్‌లో కష్టపడితే నాకేమిస్తుంది మూనెక్స్? ఆయన చెప్తే నేను చేయడం కాదు. నేనే నా నా కోసం నేను చేసుకోవాలనే ఒక అసల మనకి సెల్ఫ్ పుష్ రావాలన్నమాట. సెల్ఫ్ పుష్ ఉన్నట్టంటే ఇంకా పైన చెప్తే అవసరం లేదు. మన నుంచి మన కింద టీమ్ ఎంత బిల్డ్ చేసామా, మనం ఎంత ఎర్న్ చేసామా అనేది మ్యాటర్. సో, అయితే నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసినాక ముందు మనం ప్లాన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి ప్లాన్ తెలీదు. ఓకే. ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ నీట్‌గా ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు వన్ బై వన్ మీరు అడగండి. ప్రతి డౌట్ కూడా నేను క్లారిఫై ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి సార్. నా స్క్రీన్ షేర్ అయిందా మీకు? షేర్ అయింది సార్. షేర్ అయింది సార్. ఓకే. నేనిక అంటే మీకు ఫోటోస్ చూపించి, లేదంటే పిక్చర్ చూపించి మీకు అర్థం కాదు. నేను జస్ట్ డైరెక్ట్‌గా మీకు ఒక పెన్నుతో రాసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. యాహ్! మోనెక్స్ ప్లాన్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ సబ్స్క్రిప్షన్ మీరు ఏదైనా అనండి. ఓకే. $20. ఈ $20తో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంది? బెనిఫిట్స్ ఒకటి 20 కూపన్స్ ఇస్తుంది. ఎంఎన్‌సి కూపన్స్. ఎంఎన్‌సి కాయిన్స్. ఈ ఎంఎన్‌సి కాయిన్ ప్రెజెంట్ $1. ఇది మీకు 20 ఎవ్రీ మంత్ 1 కాయిన్ మీకు రిలీజ్ అవుద్ది. 20 మంత్స్‌కి 20 కాయిన్స్ రిలీజ్ అవుతాయి. సో, ప్రెజెంట్ ఉన్న కాయిన్ ప్రెజెంట్ $1 కదా దీని వాల్యూ. మీకు రిలీజ్ అయిన తర్వాత వెంటనే సేల్ చేసుకుంటే $1కి సేల్ చేసుకోవచ్చు. లేదు నెక్స్ట్ ఇంకొక ఎంఎన్‌సి రిలీజ్ అయినప్పటికి వెయిట్ చేస్తే 100% ఈ $1 అనేది వాల్యూ పెరిగిపోతుంటది. ఎందుకంటే పీపుల్ అందరూ వచ్చి బై చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ పెరుగుతా ఉంటది. సో, నా టార్గెట్ ఏందంటే $1 to $100 ఇది 100% చేసి పెడతాం. అది ఎందుకు పెడుతున్నాననేది మీకు ప్రూఫ్‌తో కలిపి చూపిస్తాను. ఓకేనా? సో, ఇది $20 పెట్టడం వల్ల మీకొచ్చేది ఎంఎన్‌సి కాయిన్స్ 20 కాయిన్స్ వస్తున్నాయి. ఒకేసారి మీకు ఇవ్వకుండా నేను ఎవ్రీ మంత్ ఇస్తున్నాననేసంటే దాని వాల్యూ పెంచడం కోసం ఎవ్రీ మంత్ ఇస్తున్నాను. ఇది ఫస్ట్ ఒక బెనిఫిట్. బెనిఫిట్. ఇది ఒక ఫస్ట్ బెనిఫిట్. యెస్. సెకండ్ బెనిఫిట్ ఏందంటే మీరు $20 పెట్టడం వలన మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీని ఇస్తున్నాను. సో, బిజినెస్ ఆపర్చునిటీ ఏందంటే మీరు ఒక మీరు సపోజ్ వర్మ గారు ఉన్నారు. ఓకేనా? ఎక్స్ అనే పర్సన్‌ని రిఫర్ చేశారు. ఈ ఎక్స్ అనే పర్సన్ రిఫర్ చేస్తే ఈ ఎక్స్ అనే పర్సన్ నుంచి వర్మ గారికి ఇది ఫస్ట్ లెవెల్ 1 అవుతుంది. 10% కమిషన్ వెళ్తుంది. 10% అని ఎంత? వర్మ గారు $20 పెడితే 20లో 10% $2. అలాగే వర్మ గారు ఇక్కడ
1 2 3 4 5 6 అట్లా ఎంతమంది చేసుకోవచ్చు. ఇది మొత్తం ఫస్ట్ లెవెల్ అవుతుంది. లెవెల్ 1 ఇది 10%. లెవెల్ 2కి వచ్చేసరికి ఈ ఎక్స్ అనే పర్సన్ శ్రీనివాసరెడ్డి నన్ను రిపోర్ట్ చేసిండు. ఈ శ్రీనివాసరెడ్డి అనే పర్సన్ $20 పెడితే ఎక్స్ అనే పర్సన్ కి 10% వెళ్తుంది. వర్మ గారికి 2% వెళ్తుంది. ఎందుకు? ఈ ఎక్స్ అనే పర్సన్ ఫస్ట్ లెవెల్, రెడ్ అనే పర్సన్ సెకండ్ లెవెల్ కాబట్టి 2%. ఈ రెడ్ అనే పర్సన్ ఒక వై అనే పర్సన్ రిపోర్ట్ చేసిండు. వై నుంచి రెడ్డి గారికి 10%, ఇక్కడి నుంచి ఎక్స్ కి 2% సెకండ్ లెవెల్, వర్మ గారికి 3%, అప్ టు 10 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తున్నాం. ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ ఆపర్చునిటీలో సింపుల్ గా మీరు బిజినెస్ ఎలా చేయాలి ఇందులోనే ఫ్లోలోనే చెప్పేస్తాను. సింపుల్ గా నేనేమైనా $20 పెట్టి ఒక పర్సన్ ని సబ్స్క్రైబ్ చేయించడం, 20,000 పెట్టాలంటే కష్టం. ఓకే, మినిమం ₹1,00,000 పెట్టాలి, 50,000 పెట్టాలంటే చాలా కష్టం. $20 అంటే వెరీ ఈజీ. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. $20 కి తనకు 100% సో వర్తబుల్ కాయిన్స్ వెళ్ళిపోతాయి. తనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే $20 పెట్టి సబ్స్క్రైబ్ నేనేం చెప్తున్నాను ఏంటంటే, సో ఇలా ఒక మిశ్రో బ్రదర్ ఉన్నారు. ఓకేనా? సో ఈ మిశ్రా గారు ఒక్కొక్క పర్సన్ 100 మందిని చేయాలంటే కష్టం, 1000 మందిని చేయాలంటే కష్టం. ఒకే పర్సన్ లేదు, ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ చేయాలంటే చాలా కష్టం. కానీ వర్స్ట్ కండిషన్ తీసుకుందాం, 4 మెంబర్స్ చేయగలమా, చేయించలేము. ఒక పర్సన్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జస్ట్ 4 మెంబర్స్ అంటే $80 పెట్టించాలి. 1 2 3 4 మెంబర్స్ చేస్తారు. మిశ్రా గారు పని ఏంటి? ఫస్ట్ లెవెల్ 4 మెంబర్స్ చేస్తారు, అంటే లెవెల్ 1 కంప్లీట్. ఓకే, కంపల్సరీ 4 మెంబర్స్ కాదు, 5 మెంబర్స్ 6 మెంబర్స్ 10 మెంబర్స్ చేసుకోవచ్చు. కానీ మిశ్రా గారి పని ఏంటంటే, ఆయన ఎలా సక్సెస్ అవ్వాలి బిజినెస్ లో అనేది, ఎలా స్ట్రాటజీ చేసుకోవాలి, ఎలా ఒక 20 crores 25 crores సంపాదించాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మిశ్రా గారు ఏం చేశారు? 4 మెంబర్స్ చేస్తారు, అయిపోయింది ఆయన పని. ఆయన పని అయిపోయింది కానీ ఇక్కడ బొజ్జోకూడదు. ఇక్కడ కానీ ఈయన పడుకుంటే, స్లీప్ కానీ చేస్తే వీళ్ళందరూ స్లీప్ అయిపోతారు. కానీ ఈయన ఇప్పుడు కష్టపడాల్సిన కష్టం ఏంటంటే, ఈ ఫోన్ డైలీ వీళ్ళతో మాట్లాడుతున్నారా, వాట్సాప్ చాటింగ్ లో వాళ్ళకి పుష్ చేస్తున్నారా, ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బెనిఫిట్స్ తెలియాలి. మనం ఒక మార్కెట్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా కొనాలంటే అది మనకు అవసరం ఉంది కాబట్టి మనం కొంటున్నాం. అలాగే వీళ్ళు ఎందుకు బిజినెస్ చేయాలంటే, వాళ్ళకి యూజ్ అవుతుంది, కంపెనీ నాకు యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో 4 మెంబర్స్ కంప్లీట్ చేస్తారు. ఎవరు? మిశ్రా గారు. లెవెల్ 1 కంప్లీట్. లెవెల్ 2 ఏం చేయాలంటే, ఈ 4 మెంబర్స్ తో ఒక్కొక్క పర్సన్ తో 4 మెంబర్స్ చేయించాలి. లెవెల్ 3లో వీళ్ళతో 4 మెంబర్స్ చేయించాలి. సో అలా లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 మీరు చేయాల్సింది ఏంటంటే, లెవెల్ 10 వరకు ఓన్లీ 4 మెంబర్స్. పర్సన్ వచ్చాడా, 4 మెంబర్స్ చేస్తాడా, బస్ అయిపోయింది. ఇంకో పర్సన్ వచ్చాడు, లేదు 10 మెంబర్స్ చేస్తారు, 20 మెంబర్స్ చేస్తారు అని మీకు ఇంకా నేను చెప్తాను. ఈ 10 లెవెల్స్ లో L10 అంటే లెవెల్ 10 వరకు వచ్చేసరికి మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 25 crores వస్తుంది. ఇక్కడ ఓన్లీ $20 పెట్టి లెవెల్ 10 క్వాలిఫై అయితే సరే. లెవెల్ 10 వరకు క్వాలిఫై అవ్వలేదు, మీరు కష్టపడుతున్నారు. ఓకే, సో ఒక 1 year కష్టపడ్డారా, 2 years కష్టపడ్డారా అనేది, 3 years కష్టపడ్డారా అనేది పక్కన పెట్టండి. మీరు కష్టపడ్డారు, లెవెల్ 10 వరకు క్వాలిఫై అవ్వలేదు. లెవెల్ 10 క్వాలిఫై అయితే మీకు 25 crores వస్తుంది. లేదు, ఇందులో 50% సక్సెస్ అయ్యారు, 2 crores. 50% సక్సెస్ అయితే 50% కాదు, 25% సక్సెస్ అయ్యారు, ఇందులో 6 crores. 12% సక్సెస్ అయ్యారు, 3 crores. సో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అయినా సరే యూఆర్ గెటింగ్ మనీ. ఓన్లీ మీకు ఎంత అని చెప్పాను, జస్ట్ 4 మెంబర్స్. చాలా పెద్ద లీడర్స్ ఉంటారు. ఇందులో స్ట్రాటజీస్ మనం బిజినెస్ ఇది కంపల్సరీ స్ట్రాటజీ మీద బిజినెస్ జరగాలి. స్ట్రాటజీ చేసుకుంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది స్ట్రాటజీ చేసుకుంటే డెఫినెట్లీ మీరు 100% సక్సెస్ అవుతారు. సో మీకు కొంత లీడర్స్ కోసం చెప్తాను. లీడర్స్ ఏం చేస్తారంటే,
4 మెంబర్స్ చేయమన్నారు కదా, 4 మెంబర్స్ చేయకూడదు. మీ కెపబిలిటీ సపోజ్ ఇక్కడ ఒక 50 మెంబర్స్ ఉన్నారు మీ రెఫరల్స్ అని 50 మెంబర్స్ చేయడం వల్ల ఏమైందంటే ఇది మీరు అనుకోండి, ఇది 50 మెంబర్స్ లెవెల్ 1. ఈ 50 మెంబర్స్ లో ఒక 20 మెంబర్స్ బిజినెస్ చేస్తారు అనుకోండి, 20 మెంబర్స్. ఈ 20 మెంబర్స్ మీకు థర్డ్ లో 20లో 15 మెంబర్స్ వర్క్ చేస్తారు అనుకోండి, థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోద్ది. 15 లో ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తారు అనుకోండి, ఫోర్త్ లెవెల్ కంప్లీట్. 5 మెంబర్స్ సక్సెస్ చేస్తే 5 మెంబర్స్ అయితే 5th లెవెల్ అయిపోతుంది. 3 మెంబర్స్ వర్క్ చేస్తే 7th లెవెల్ కంప్లీట్. అలాగా మీరు ఇక్కడి నుంచి తీసుకుని రావాలి. సో ఫస్ట్ లెవెల్ ఎవరైతే ఎక్కువ మంది పీపుల్ ని ఫస్ట్ లెవెల్ రెఫర్ చేస్తారో వాళ్ళు 10th లెవెల్ ఈజీ అయిపోతుంది. ఎందుకు అంటే 50 మందిలో ఒక్కడు మనలా కష్టపడినా సరే, 4 మెంబర్స్ 50 మంది తీసుకుని 4 మెంబర్స్ మనలా కష్టపడ్డారు, మనలాగా ఇనిషియేషన్ తీసుకుని 4 మెంబర్స్ కష్టపడితే యు ఆర్ బికమ్ ఏ బిలియనియర్. ఓకే, సో ఇదేంటి సెకండ్ ప్రాఫిట్, మీకు సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు ఆటోపోల్ సిస్టమ్ పెట్టాము. ఆటోపోల్ సిస్టమ్ ఎలా ఇచ్చేస్తుంది కంపెనీ అనేది మీకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. నా ఇంట్లో డబ్బులు కానీ, నా బిజినెస్ డబ్బులు కానీ, లేదంటే నేను ఎక్కడో తెచ్చి మీకు ఇవ్వట్లేదు. సో నేను మీ డబ్బులు మీకే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానో చెప్తాను. ఓకే, సో $20 మీరు సార్ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. $20 కదా, సార్ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది రెడ్డి గారు. కి నేను 20 ఇప్పుడు పర్లేదు. ఓకేనా? ఓకే, లేదు యాక్చువల్లీ నేను నా ఆఫీస్ రూమ్ లో ఉన్నాను. ఓకే ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వస్తుంది. $20 పెడితే 20 కాయిన్స్ అనేది నా ఎక్స్చేంజ్ లో ఇస్తున్నాను కాబట్టి వదిలేయండి. ఓకే, ఈ $20 ని మీకు లెవెల్ 1 లో 10%, లెవెల్ 2 లో 2%, లెవెల్ 3 లో 3%, లెవెల్ 4 లో 4%, లెవెల్ 5 లో 5, 6, 10, 8, 9, 10%. ఇది మొత్తం మీరు 64% బయటకి ఇచ్చేస్తున్నాను. $20 లో 64% అంటే ఎంత అవుతుంది? ఓకేనా? సో $12.5 మంది బయటకు వెళ్ళిపోతుంది. $20 ఈ $20 లో 64% అంటే 10 లెవెల్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కదా, ఈ $12.5 అనేది బయట ఇచ్చేస్తున్నాను. ఓకే, సో రిమైనింగ్ కంపెనీలో ఇంకెంత ఉంది? $7.5 మాత్రమే ఉంది. ఈ $7.5 లో నేను ఇంకో $4 ని బయటికి తీస్తున్నాను. ఈ బయటికి తీసిన $4 ఏం చేస్తున్నాను అంటే, మీరు సపోజ్ ఈ ఆటో పూల్ ఏంటంటే ఇది కంపెనీ ఐడి అనుకోండి. ఓకేనా? ఇది మూనెక్స్ ఐడి. ఈ మూనెక్స్ ఐడి కింద ఎవరు సపోజ్ నేను ఒక పర్సన్ రెఫర్ చేశాను, ఈ X అనే పర్సన్ రెఫర్ చేశాను. నేను ఇంకొక పర్సన్ Y అనే పర్సన్ రెఫర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ X అనే పర్సన్ మంచి లీడర్. నా మూనెక్స్ అంటే నేనే అనుకోండి సపోజ్. ఓకేనా? శ్రీనివాస్ రెడ్డి నాకన్నా ఈ X అనే పర్సన్ మంచి లీడర్, సో ఎక్కువ మంచిగా బిజినెస్ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఒక 5 మెంబర్స్ చేసాడు. 5 మెంబర్స్ చేస్తే మీకు ఇందులో ఏదైతే లెవెల్ ఇన్కమ్ ఉందో ఈ లెవెల్లో మాత్రం 5 మెంబర్స్ పడతారు. ఈ లెవెల్ పైన చెప్పిన లెవెల్. కానీ ఇక్కడ ఈయన చేసిన బిజినెస్ ఈయన కింద పడాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన 5 మెంబర్స్, ఆ 5 మెంబర్స్ దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి $4 తీసుకుంటుంది కదా కంపెనీ, బయట తీస్తుంది కదా $20. ఇక్కడ నాకు 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్ నాకు యాక్చువల్ ఫిల్ అవ్వాలి. ఆటో పూల్ అండి, థర్డ్ పర్సన్ ఎక్కడ పడుతుంది, ఫోర్త్ పర్సన్ ఎక్కడ పడుతుంది, నాకు ఫిల్ చేస్తుంది. అంటే ఇక్కడ టూ మెంబర్స్ అయిపోయారు. ఇక్కడ 5 మెంబర్స్, ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 3 మెంబర్స్ ఇక్కడ 1, 2, 3 ఇలా పడుతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఇంకా 4th పర్సన్ రావాలి కదా. ఇప్పుడు ఈ పర్సన్ కాదు, సపోజ్ ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడు కదా. ఓకే, ఈ ఏ అనే పర్సన్ అనుకుందాం. ఈ ఏ అనే పర్సన్ ఒక 2 మెంబర్స్ రెఫర్ చేస్తాడు. ఈ 2 మెంబర్స్ రెఫర్ చేస్తే ఇక్కడ ఒక పర్సన్ పడతాడు. దీని తర్వాత ఇది ఆటో ఫిల్ అవ్వాలి, ఇక్కడ ఒకటి పడుతుంది అన్నమాట 2 మెంబర్స్. ఇప్పుడు ఈ పర్సన్ రెఫర్ చేసిండు అనుకోండి, ఒక 3 మెంబర్స్ ని.
3 మెంబర్స్ చేస్తే 1 2 3 ఇలా పడిపోద్ది. సో ఇప్పుడు ఈయన ఇప్పుడు చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడు, ఈయన కింద పడుతుంది. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఫ్లోలో మీకు అర్థమవుతుంటుంది. ఓకేనా? ఇది యాక్చువల్లీ ప్లానింగ్ అండ్ ఆటోపుల్ ఇలా పడుతుంది అనమాట. సో ఇలా పడినప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 8 లెవెల్స్ కదా. సపోజ్ ఇది చూడండి, ఇది శ్రీనివాస్ రెడ్డి, ఈ శ్రీనివాస్ రెడ్డి ఐడి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8. ఈ 8 లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి ఇక్కడ నుంచి 0.5 0.5 0.5 0.5 0.5 0.5 అలా 8 into $0.5 డిస్ట్రిబ్యూట్ చేశాను. ఓన్లీ $0.5 ఎయిట్ లెవెల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే $4 అవుతుంది. ఈ $4 మాత్రమే మనం ఆటోపుల్ ఇన్కమ్ ఇస్తున్నాం. ఈ జస్ట్ $0.5 తో మీకు ఫస్ట్ లెవెల్ ఎంతమంది వస్తున్నారు? 4 మెంబర్స్ వస్తున్నారు. 4 మెంబర్స్ వస్తే మీకు $2 వస్తుంది. సెకండ్ లెవెల్ 16 మెంబర్స్ వస్తారు, మీకు $8 వస్తుంది. థర్డ్ 64 మెంబర్స్, మీకు $32 వస్తాయి. అలాగే 8 లెవెల్స్ వచ్చేసరికి మీకు $43,000 ఈ రెడ్డి గారు కొంచెం వాయిస్ క్లియర్ లేదు చూడండి. కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. రెడ్డి గారు కొంచెం వాయిస్ క్లియర్ గా లేదు. రెడ్డి గారు కొంచెం వాయిస్ క్లియర్ లేదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్ బాగానే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చాలా క్లియర్ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మీరు క్యారీ ఆన్ సార్. ఓకే రైట్. సో మీకు 8 లెవెల్స్ కి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది? 40 lakh రూపీస్. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే $20 పెట్టి ఒక 1 year 2 years వదిలేయండి. 40 lakh రూపీస్ కాకపోతే 40,000 వస్తుంది, ప్రాబ్లం ఏముంది? 40,000 కాకపోతే ఒక 4 lakhs వస్తుంది, ప్రాబ్లం ఏముంది? 100% మనం ఒక ఐడియా వేసేసిన తర్వాత బిజినెస్ చేస్తే ఓకే. కానీ ఇందులో కండిషన్ ఏంటంటే సపోజ్ మీకు ఒక $20 పెట్టిన తర్వాత మీకు ఒక $100 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మీరు ఎవరిని బిజినెస్ చేయాలి, ఈ $100 తీయాలి, బయటికి తీయాలని కంపల్సరీ 4 మెంబర్స్ ని అప్పుడు $20 పెట్టి రెఫర్ చేసి పెట్టాలా. రెఫర్ చేస్తేనే విత్డ్రా చేయగలుగుతారు, లేకపోతే విత్డ్రా చేయలేరు అనమాట. ఇది కండిషన్ ఉంది. ఓకేనా? సో ఎందుకంటే మీరు బిజినెస్ చేసిందంతా ఎవరైతే బిజినెస్ చేయలేదో వాళ్ళకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తే కదా మనకు వస్తుంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క పర్సన్ కూడా 4 మెంబర్స్ చేసుకొని పోతే ఆటోపుల్ ఇన్కమ్ తీయాలంటే తీస్తేనే. లేదు అంటే $20 పెడితే వాళ్ళకి వచ్చేది ఏంటి? ఎయిర్ డ్రాప్స్ వస్తాయి, రెఫరల్ కమిషన్ చేస్తే రెఫరల్ కమిషన్ వస్తాయి, లేకపోతే లేదు. కూపన్స్ వస్తాయి, కాయిన్స్ వస్తాయి. కాబట్టి ఎంఎన్సీ కాయిన్, ఆ ఎంఎన్సీ కాయిన్ ని సేల్ చేసుకుంటాడు, బస్ అంతే. ఇది థర్డ్. ఫోర్త్ వన్ ఏంటంటే ఎయిర్ డ్రాప్. సో మీకు 100% చెప్తున్నా, ఎయిర్ డ్రాప్ అనేది మీకు నేను లక్షల్లో సంపాదించి చూపించగలను. ఓకే, సో అది 6 months అవుతుందా, 1 year అవుతుంది అనేది. ఎందుకంటే మనది స్టార్టప్. ఈ స్టార్టప్ ఎక్స్చేంజ్ లో ఏమైతుంది అంటే, సో మన దగ్గర హెల్దీ కమ్యూనిటీ, మంచి కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీలో సపోజ్ నేను ఎక్స్ఎన్ఏ కాయిన్ ని లాంచ్ చేసాం, సపోజ్ వేరే కంపెనీది. ఈ ఎక్స్ఎన్ఏ కాయిన్ లాంచ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ఏం చేస్తారు? దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సపోజ్ ఒక 1 lakh పీపుల్ ఉన్నారు. ఈ 1 lakh పీపుల్ ఒక్కొక్కడు $5 పెట్టి చేసిన $5 lakh టర్న్ ఓవర్ ఈ ఎక్స్ఎన్ఏ కంపెనీ జరుగుతుంది. సో $5 lakh వాడికి బిజినెస్ జరుగుతుందండి. కాబట్టి వీడు ఏం చేస్తాడు? ఎయిర్ డ్రాప్ చేస్తాడు అనమాట. సో ఎయిర్ డ్రాప్స్ కంపల్సరీ వాడు ఇస్తాడు, మనం కూడా అడిగి తీసుకుంటాం. ఎందుకంటే వాడికి మార్కెటింగ్ కావాలి. సో వాడికి మార్కెటింగ్ కావాలి కాబట్టి కంపల్సరీ మనం ఎయిర్ డ్రాప్స్ మనకి ఇస్తాం. ఆ ఎయిర్ డ్రాప్స్ అనేది ఎవరికి ఇస్తాం? మన దగ్గర ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబర్స్ మాత్రమే ఇస్తాం అనమాట. సో ఇలాగా జస్ట్ $20 పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ 4 types ఉన్నాయి. ఇది బిజినెస్ ప్లాన్. ఓకే, సో అంతే సింపుల్. మీరు గట్టిగా
ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే $20 పెడితే ఏమేమి వస్తున్నాయి మీకు సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ 20 MNC కాయిన్ వస్తాయి. ఓకే, సో 20 MNC తర్వాత మీకు బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, ఈ బిజినెస్ ఆపర్చునిటీలో సో 25 crores వరకు ఎర్న్ చేసుకున్నారు. కొన్ని 25 crores కాదు, ఇది జస్ట్ 4 మెంబర్, మనం 4 మెంబర్స్ చేసి అలా 4 మెంబర్స్ చేసుకోకపోతే 10 లెవెల్స్కి వచ్చే ఇన్కమ్ అది. అదే మీరు ఇక్కడ 4 కాకుండా 10 మెంబర్స్ 10/10 అలా చేసుకొని పోయారు అనుకోండి, 25 crores కాదు మీకు 100 crores పైన చూపిస్తుంది అక్కడ. ఓకేనా, జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం మీకు ఈజీగా అర్థం అవడం కోసం 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్ చేయాలని ఏం లేదు, ఎంతమంది చేసుకోవచ్చు. ఓకే, సో బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. సెకండ్, జస్ట్ $20 ఐడి వేసేసి కూర్చుంటే మనకి ఆటోపుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే మనకి కంపెనీ ఫ్రీగా ఎయిర్ డ్రాప్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇది ఇంటే ప్లాన్, వెరీ సింపుల్ అండ్ స్వీట్. ఓకేనా, సో ఇది బిజినెస్ ప్లాన్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు నిన్న చిన్న చిన్న ఉండిపోయి చెప్పడానికి మీకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఏంది యాప్లో చాలా మంది కొంచెం మనీ డిపాజిట్ చేసేటప్పుడు ఏమైతుందంటే చూపిస్తాను. ఇక్కడ ఐఎన్ఆర్ డిపాజిట్ చేసేటప్పుడు ఫియట్ ఉంది కదా, చేంజ్ చేస్తాం. ఇది నాది, మీకు ఇప్పుడు యాప్ అప్డేట్ వస్తుంది కదా, మీ అందరికి ఇది రాదు. సో నాది న్యూ వర్షన్ అప్డేట్ కాబట్టి మీకు ఇప్పుడు వస్తుంది అది. ఇక్కడ ఎంటర్ అమౌంట్ USDT అని మీకు కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఇన్ INR అని ఇచ్చాను. సపోజ్ మీరు ఇక్కడ 1000 రూపీస్ పంపిస్తే నీకు 1000 రూపీస్ ఇక్కడ టైప్ చేయగానే మీకు ఇక్కడ ఎన్ని USD వస్తుంది ఇక్కడ చూపించేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ డాలర్స్ పంపించేస్తున్నారు అనమాట. సో అట్లా కాకుండా ఇక్కడ సింపుల్ గా 1000 పెడతారు, కిందన ట్రాన్సాక్షన్ ఐడి పెడతారు. తర్వాత మీరు UPI మీద క్లిక్ చేయగానే ఇక్కడ UPI ఐడి మనీ పంపించిన ట్రాన్సాక్షన్ ఐడి కాకుండా ఇది కూడా మీకు చేంజ్ అవుతుంది. ఇక్కడ UTR నెంబర్ పెట్టండి. UTR నెంబర్ పెడితే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, మీకు ఫండ్ రిలీజ్ అవ్వడానికి, యాక్సెప్ట్ చేయడానికి కూడా మీకు ఈజీగా ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. ప్రెజెంట్ ఫాస్ట్ గా ఉంది, సో ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, సో ఇది డిపాజిట్. విత్డ్రా అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు విత్డ్రా, వాళ్ళు చాలా మంది పీపుల్ విత్డ్రా పెట్టుకున్నారు. 1 2 3 4 5 నెంబర్స్ కొట్టేసరికి మీకు విత్డ్రా వచ్చేస్తాయి. ఓకే, సో డోంట్ వరీ దట్ అబౌట్ దట్. మీకు నెక్స్ట్ 1 USDT ఉంది. స్టేకింగ్, చాలా మంది స్టేకింగ్ చేసుకున్నారు. సో స్టేకింగ్ USDT మీరు స్టేక్ చేసుకుంటే 90 days పెడితే మీకు 4% స్టేకింగ్ వస్తుంది. 180 days అంటే 6% వస్తుంది. 365 days అంటే 15% స్టేకింగ్ అమౌంట్ వస్తుంది. అంటే మీకు సపోజ్ ₹1,00,000 పెట్టారు అనుకోండి, ఇక్కడ 15,000 రూపీస్ బరాబర్ వస్తుంది మీకు. 180 days అంటే 6% వస్తుంది, 90 days అయితే 4% వస్తుంది. సో బ్యాంక్ కన్నా మీకు బెటర్. సపోజ్ ఇక్కడ మీరు సపోజ్ మీరు ఇక్కడ ఒక $10 USDT స్టేక్ చేసుకున్నారు. మీరు ఎప్పుడైతే స్టేక్ చేసుకున్నారో, స్టేక్ చేసుకున్న తర్వాత మీకు వాల్యూ డేట్ వచ్చేస్తుంది, ఎండ్ డేట్. సో 25th October. దీని మీద రెడీమ్ క్లిక్ చేయగానే మీ వ్యాలెట్లోకి అమౌంట్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది, యూ క్యాన్ రెడీమ్ ఆఫ్టర్ 25th October డేట్ టైం కూడా ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ మీకు USDలో జస్ట్ $1 పెట్టి చాలా మంది పార్టిసిపేషన్ అయితే వచ్చారు. ఓకే, మీకు పార్టిసిపేషన్ కూడా ఏదైతే మనం ఒక 3-4 జూమ్ మీటింగ్ లో మీకు లైవ్ గా చూపిస్తాను. పార్టిసిపేషన్ అంటే లైవ్ పార్టిసిపేషన్స్ ఉంటారు కాబట్టి, సో ఎవరైతే ఇక్కడ విన్నర్ అవుతారో, విన్నర్ కూడా మీకు లైవ్ లో ఇక్కడే సపోజ్ మీకు ఎలా చూపిస్తుందో చెప్తాను. బెంజ్ కార్ ఉంది. ఓకే, సో బెంజ్ కార్ అనేది వ్యూ మీద క్లిక్ చేయగానే ఆల్మోస్ట్ 39 కాపీస్ కంప్లీట్ అయినాయి. సో ఒక్కొక్కరు ఒక కాయిన్ కొనొచ్చు, ఒక కాపీ కొనొచ్చు, 10 కాపీస్ కొనొచ్చు. ఒక 10 కాపీస్ కొనడం వల్ల ఏమైతుందంటే 10 ఆర్డర్ ఐడీస్ వస్తాయి. సో ఎక్కువ కాపీస్ కొంటే మీకు ఎక్కువ ఆర్డర్ ఐడి వస్తుంది కాబట్టి మీ ఆర్డర్ ఐడి విన్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇక్కడ విన్నర్ ఎలాగ అనౌన్స్మెంట్ వస్తుంది అంటే, ఎప్పుడైతే మీది ఇక్కడ 100% అయిపోతుంది, ఇక్కడ 0.046% ఉంది కదా, 100% కంప్లీట్ అయిపోద్ది. 100% కంప్లీట్ అయిపోతే ఇది మీకు కనిపించదు. ఇది ఏదైతే ఇది ఇక్కడ డే టు టైం ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ డే 24 hours లో
సో విన్నర్ అనౌన్సింగ్ అని చెప్పేసి డేట్ టైం ఇచ్చేస్తారు. టైం ఇక్కడ 24 అవర్స్ నుంచి 23 అవర్స్ 22 అవర్స్ అట్లా వస్తుంది అనమాట. సో ఇవన్నీ మీకు బ్లింకింగ్లు వచ్చేస్తాయి. ఓకే, ఎప్పుడైతే ఇది జీరో ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయింది, ఇవన్నీ బ్లింక్ వస్తుంది. ఈ బ్లింక్ అయ్యి లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం ఫాస్ట్ గా బ్లింక్ అవుతాయి. 10 మినిట్స్ ముందు ఇంకో కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. లాస్ట్ 1 సెకండ్ కి ఎవరైతే విన్నర్ ఉన్నారో విన్నర్ ని బ్లాస్ట్ అయ్యి, సో పాపప్ లో మీకు విన్నర్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ ద విన్నర్ అని యు ఆర్ ద లక్కీ విన్నర్ అని చెప్పేసి మీ ఐడి ఏదైతే ఆర్డర్ కోడ్ ఉందో ఆర్డర్ కోడ్ తో వస్తుంది అనమాట. సో ఈ ఆర్డర్ కోడ్ ఏదైతే అయిందో ప్రీవియస్ రిజల్ట్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే విన్నర్ అయ్యారో ఆ విన్నర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎప్పటికీ చూపిస్తుంది. తర్వాత ఈ పార్టిసిపేషన్ లిస్ట్ జీరో అయిపోతాయి. జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 1 USD కోసం మీకు అది మీకు మొబైల్స్ కూడా వస్తాయి. ఐఫోన్ మొబైల్స్ ఈ రోజు కానీ రేపు కానీ మీకు ఇక్కడ లైవ్ అవుతాయి. తర్వాత ల్యాప్టాప్ కూడా లైవ్ అవుతాయి. ఓకే, సో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అక్కడ షో అవుతాయి మీకు. నెక్స్ట్ మీకు ఇందులో ఇంకా డౌట్ ఏముంది? ప్రెజెంట్ అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. సో చిన్న అంటే నిన్ననే 2 days లాంచ్ అయింది కాబట్టి సో ఫ్లోలో మాకు కూడా కొన్ని క్వరీస్ వస్తున్నాయి. మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ కూడా వస్తున్నాయి. సో డెఫినెట్లీ మేము ప్రతి ఒక్కటి కూడా తీసుకొని ఇంకా స్మూత్ గా యాప్ ని మీకు అందిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కొంచెం ఓకే రెడ్డి గారు, ఫాస్ట్ థ్యాంక్ యూ. అడగండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. వంశీకృష్ణ గేసాల గారు, సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. వంశీ కిషోర్ గేసాల. సార్ అడగండి సార్. ఓకే, కరుణాకర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ కేవైసీ చేసే క్రమంలో ఆధార్ కార్డ్ ఇన్వాలిడ్ అని వస్తుంది సార్. చాలా మంది అలాగే వస్తున్నారు. సార్ కేవైసీ అనేది ప్రెసెంట్ మీరు చేసుకోకపోయినా పర్లేదు, అది నో ఇష్యూ. ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ప్రతిదీ కూడా ఓకేనా. ట్రేడింగ్ లైవ్ అయినప్పుడు కేవైసీ మీకు మ్యాండేటరీ పెడతాం కాబట్టి కేవైసీ అప్పుడు చేసుకోవచ్చు. ప్రెసెంట్ మీకు కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి అయితే ఓకే, అవ్వకపోతే వదిలేయండి. ఓకే సార్, అంటే రిఫరల్ వల్ల నెక్స్ట్ అప్డేట్ లో మీకు చిన్న ఇష్యూస్ ఉన్నాయి, క్లియర్ అయిపోతాయి. లేదు కరుణాకర్ గారు, మీకు ఆల్రెడీ చెప్పాను, అది కేవైసీ అనేది ప్రెసెంట్ మ్యాండేటరీ కాదు. ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక 100% మ్యాండేటరీ. అప్పుడు ఇష్యూస్ అన్ని కూడా ఓవరాల్ అవుతాయి, ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. వాయిస్ క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేదు సార్, మనం మాట్లాడదాం, పర్లేదు సార్. రామ్మోహన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ డౌట్ ఏమంటుంది సార్, 20 USDT పెట్టి మనం తీసుకున్న తర్వాతనే కమిషన్ వస్తుందా సార్? ఫ్రీగా జాయిన్ అవుతే రాదా సార్? ఏ కమిషన్ సార్ మీరు అడుగుతున్నది? లెవెల్ కమిషన్ ఉంటుంది కదా సార్, లెవెల్ కమిషన్ లో. అవును సార్, అవును సార్. $20 పెట్టి చేస్తేనే మీకు కమిషన్ వస్తుంది. ఎందుకంటే మీరు చేసుకుంటే కదా ఎవరికైనా రెఫర్ చేసుకోగలుగుతారు. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు సపోజ్ మీరు నన్ను రెఫర్ చేస్తారు, నేను $20 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా. నా దగ్గర నుంచి మీకు ఎప్పుడు వస్తాయి అంటే మీరు ఎప్పుడైతే $20 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే వస్తాయి. ఓకే, నేను అంతకు ముందే చేసుకొని ఉంటేనే నాకు కింద ఎవరైనా అవుతేనే వస్తుంది. ఓకే, అది అర్థమైంది సార్. ఇంకోటి ఏమంటే సార్, ఇన్కమ్ లెవెల్స్ ఫస్ట్ లెవెల్ మాత్రమే యాడ్ అవుతుంది, తర్వాత లెవెల్స్ పైన మనకు వ్యాలెట్ లో యాడ్ కావడం లేదు సార్. లేదు సార్, ఆటోమేటిక్ అడిగిపోతే చెక్ చేసుకోండి. లేదు సార్, కింద ఉన్నది చూడండి సార్, చాలా మంది డౌట్ ఉంది. అది క్లియర్ కట్ గా చూపిస్తుంది సార్. సార్ కింద చూపిస్తుంది కానీ పైన మనకు మెయిన్ వ్యాలెట్ లో యాడ్ కాలేదు, నాకే కాలేదు, యాడ్ కాలేదు. మీకు వ్యాలెట్ లో యాడ్ కాలేదా? ఎప్పుడు చేస్తారు సార్ మీరు? నేను నిన్నగా సార్, మొన్న నైట్ నేను $20 పెట్టి అదే ఆ రోజు నిన్నగాక మొన్న ఎవరైతే చేయలేదు సార్, కరెక్ట్. నిన్నగాక మొన్న చేయనప్పుడు అక్కడ ఒక గ్లిచ్ ఉంది. ఆ గ్లిచ్ రేపు ఆఫ్టర్ 10 o'clock తర్వాత అది ఆటోమేటిక్ గా మీ వ్యాలెట్ లో క్రియేట్ అవుతాయి. ఓకేనా?
అదే సార్ అదొకటి. తర్వాత ఇంకోటి ఏమంటే సార్ ఫ్రీ జాయినింగ్ అయితే మనం ఎంతమందినైనా ఫ్రీ జాయినింగ్ చేయొచ్చు కదా సార్? చేయొచ్చు. అవును సార్. చేయొచ్చు. దానికి మనకు కమిషన్ రాదు అదొకటి. తర్వాత మీరు చెప్పిన చార్ట్ ఒకటి పెడితే బాగుంటుంది సార్. అంటే ఈ లెవెల్కి ఇంత కమిషన్, ఈ లెవెల్కి ఇంత ఒక చార్ట్ అనేది మీరు ఏమన్నా గ్రూప్ లో పెడితే మేము చూసుకోవడానికి బాగుంటుంది సార్. ఆల్రెడీ చార్ట్ ఉంది సార్, మీకు పంపిస్తాను. ఓకే సార్. ఇంకా అంతే సార్, డౌట్లు క్లియర్ సార్. వేరే వాళ్ళకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. డిపిఎస్ రాయుడు గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అందరికి నమస్కారం సార్. నమస్తే సార్, సార్ రాయుడు గారు. సార్ నిన్న ఇద్దరు నా కింద సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు సార్. సార్ అది 10% $4 చూపెట్టాలి కదా సార్, చూపెట్టలేదు. సార్ అది సార్ విషయం. ఏంటి సార్ అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. 2 సబ్స్క్రిప్షన్ అయిపోయినాయి సార్ నా కింద. ఓకే $20తో ఓకే 10% లెక్క చూసుకుంటే నాకు $4 కనిపించాలి కదా సార్, కనిపించడం లేదు సార్. మీరు చేసుకున్నారా? నేను చేసుకున్నా సార్, నేను చేసుకొని నా కింద 2 అయినాయి. ఓకే ఓకే. అలా నా- కనిపించవు, ఎందుకు కనిపిస్తాయి మీకు? ఒకసారి మీ యూజర్ ఐడి చెప్పండి సార్. $3 కనిపిస్తున్నాయి సార్ నాకు. లేదు మీ యూజర్ ఐడి చెప్పండి సార్. చెప్తా సార్, ఒక్కసారి ఓపెన్ చేసి 3.20 సార్ 3927. వన్ సెకండ్ వన్ సెకండ్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. సార్ 8985 ఓకే 862021. సార్ సార్ మీరు ఎంతమంది రెఫర్ చేశారు? సార్ నా ఒక- డెవలప్మెంట్ మీరు 2 డైరెక్ట్. మీరు రెఫర్ చేసింది 2% రెఫర్ చేశారు, అవును సార్. ఓకేనా? 2% రెఫర్ చేస్తే మీకు ఫస్ట్ లెవెల్లో 10% అంటే $2 యాడ్ అయింది. నిన్న కనబడుతున్నాయి సార్. ఓకే. వాళ్ళ కింద మీరు ఇంకొక 3 మెంబర్స్ రెఫర్ చేస్తారు, అవును టోటల్ సార్. 5 మెంబర్స్. వాళ్ళ కింద టీం అయింది. అవును సార్. ఓకే, సుబ్బయ్యుడు. ఆ, ఓకేనా? సో వాళ్ళ 3 మెంబర్స్ దగ్గర నుంచి మీకు ఎంత వస్తుంది? 2% వస్తుంది కదా, అంటే $0.4. 3 మెంబర్స్ దగ్గర నుంచి $0.4 అంటే ఎంత? $1.2. అవును సార్. ఇది 2 to 4 మీ దగ్గర $5.2 ఉంటాయి చూడండి. లేదు సార్ 3.20 చూపెడతాను సార్. మీ వ్యాలెట్ ఉన్నాయి సార్. మీరు ఒక పని చేయండి, రిఫ్రెష్ కొట్టండి సార్. సార్ పొద్దున్న నుంచి నేను చూస్తానే Wallet లో 3.20. ఒక నిమిషం సార్, ఒక నిమిషం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు పని చేయండి మీరు, వర్మ గారు, ఆ స్క్రీన్ షాట్ మీరు తీసుకొని నాకు పంపించండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయనకి, ఓకేనా? పర్సనల్ గా. ఓకే రాయుడు గారు నాకు పెట్టండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. చింతల రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాజు గారు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడ్డి గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ రెడ్డి గుడ్ గారు, ఈవినింగ్. ఈయన చింతల రాజు గారు అని మా సీనియర్ సూపర్ సిఇఓ. ఓకే సార్, నమస్తే. సార్ రాజు నమస్తే గారు సార్. అని అంటాం కదా, ఈయనే. ఓకే సార్ ఇప్పుడు మీరు మాట్లాడింది ఏదైతే ఉందో అది వీడియో రూపంలో పంపించడం జరుగుతుందా సార్? వస్తుంది సార్. ఓకే, పంపిస్తాను థాంక్యూ సార్, సార్. పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడే వాయిస్ ఇక్కడ వినపట్ల, ఫుల్ వర్షం. ఓకే సార్. ఓకే. మనకు మీటింగ్ అయిపోగానే శ్రీనివాస్ మిశ్రో పెడుతున్నారు సార్ యూట్యూబ్ది. ఓకే సార్, థ్యాంక్ యూ. పెడతారు సార్ పక్కాగా, ప్రాబ్లం లేదు. అవన్నీ మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు గారు. సార్ తర్వాత ఏదో నెంబర్ వచ్చింది సార్, అన్మ్యూట్ చేసుకోండి. 8983288666. నమస్తే సార్. సార్ నమస్తే. పేరు సార్? అనిల్ కుమార్ సార్ నా నమస్తే. పేరు, హైదరాబాద్ నుంచి. అనిల్ కుమార్ గారు. ఓకే సార్, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్.
సార్ మనం ఇండియన్ రూపీస్ నుంచి ఇప్పుడు డాలర్ కన్వర్ట్ చేస్తున్నాం కదా ఎక్స్చేంజ్ లో, దీనివల్ల ట్యాక్స్ అవును సార్. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి సార్ మాకేమన్నా? ఏం సార్? సార్ ఇప్పుడు ఇండియన్ రూపీస్ ని డైరెక్ట్ ఎక్స్చేంజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం కదా సార్ అమౌంట్ మనం, అవును సార్. అవును దీనివల్ల సార్ మాకు ఐటీ రిటర్న్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మాకేమన్నా? ఐటీ సార్ రిటర్న్స్ లో ఇప్పుడు ప్రాబ్లమా? ఇండియన్ మీ ఇండియన్ మీ అకౌంట్ నుంచి సార్ మీ అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్ పంపిస్తున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం రాదు. ఒకవేళ ప్రాబ్లం వస్తే కంపెనీకి రావాలి. ఎందుకంటే కంపెనీలో ఓకే. జరుగుతుంది, అది యాప్ లో జరుగుతుంది. మీ మొబైల్ మీ బ్యాంక్ లో జరగట్లేదు కదా. ఇప్పుడు మా ఇప్పుడు మీరు అకౌంట్ విత్డ్రా డెబిట్ చేసుకున్నారు, మాకు మీరు ఎక్స్చేంజ్ ఐఎన్ఆర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఓకే డాలర్ని ఐఎన్ఆర్ లో కన్వర్ట్ చేసి ఐఎన్ఆర్ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీ అకౌంట్ అప్పుడు లో మనీ పడుతుంది కదా, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి. ఓకే ఓకే. అదే సార్ పెట్టినప్పుడు మీ అకౌంట్ లో పైన ప్రతి రూపాయికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి సార్. మీరు వేరే వాళ్ళకి పంపిస్తారా, మీరు దాన్ని ల్యాండ్ కొనుక్కుంటారా, డాలర్లు కొనుక్కుంటారా అనేది సెకండరీ. ఫస్ట్ మీకు అది ఓకే మనీ ఎక్కడి నుంచి వచ్చి, మీ అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్ పంపించారని అంటే ముందు మీకు ఎక్కడి నుంచి వచ్చింది మనీ, ఆ మనీకి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఓకే ఓకే. నగేష్ వాల్మీకి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఆ క్రెడిట్ కార్డ్ గురించి చెప్పారు కదా సార్ నిన్న. సార్ అవును సార్. ఇప్పుడు ఎన్ని లెవెల్ చేసుకొని ఎంతమంది అయితే అది క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది సార్ మనకి? సార్ సెకండ్ లెవెల్ ఎన్నో క్వాలిఫై level? అయితే క్రెడిట్ కార్డు మీరు అప్లై అక్కడ మీ యాప్ లో మీకు అప్లై చేసుకునే ఆప్షన్ ఇస్తాను. మీరు సార్. అప్లై చేసుకుంటే మీ ఇంటికి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వస్తుంది. క్రెడిట్ కార్డు కాదు, అది మూనెక్స్ కార్డు, డెబిట్ సార్ కార్డు. సార్ సార్ ఓకేనా? డెబిట్ కార్డ్ రైట్ సార్, సార్. క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ సార్. సెకండ్ లెవెల్ కి ఎన్ని మెంబర్స్ అంటే సార్? డెబిట్ సెకండ్ కార్డు లెవెల్ వల్ల యూజ్ ఏంటంటే మీ యాప్ లో మీకున్న డాలర్స్ ని మీకు ఐఎన్ఆర్ లో కావాలని అంటే ఆ ఎక్స్చేంజ్ పంపించుకొని ఆ కార్డు పంపించుకొని మీరు తీసుకోవచ్చు. కార్డు బ్యాంక్ పంపించుకొని యాప్ లోనే మీరు అందులో లోడ్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్ కి అంటే 16 మెంబర్స్ సార్? అవును సార్, సెకండ్ లెవెల్ 16 మెంబర్స్. టోటల్ గా మనతో మన కింద 4, ఆ తర్వాత 16, 21 మెంబర్స్ అయితే మనకి కార్డు ఇష్యూ చేసుకోవడానికి అవకాశం. అంతే సార్, అంతే. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ.